పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఐరారోగ్యశ్రాలతోటి సుఖశాంతులతోటి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. అయితే మీరందరూ కూడా నా వీడియోస్ చాలా బాగా చూస్తున్నారండి. మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. ఏ వీడియో పెట్టినా మీరు సులువుగా చెబుతున్నారండి. మేము చాలా బాగా చేసుకుంటున్నాము అని చెప్పి అందరూ కామెంట్లు పెడుతున్నారండి. చాలా ఆనందంగా ఉంది. అయితే మీకు ఈ పూట మురుకులు పెట్టండి అంటున్నారు. అవే జంతికలండి. ప్రాంతీయ భాషలో ఒక రకంగా ఉంటాయి. మనం జంతికలు అంటాం, కూడా మురుకులు అంటారు, అలా రకరకాలు అంటారు. అందుకని నేను నా వీడియోస్లో 4 రకాల జంతికలు ఉన్నాయండి. పెసరపప్పు మినువులు వేయించి బియ్యం పోసి ఆడించి అది చేశాను. తర్వాత మీకు ఎన్నో రకరకాలుగా ఉన్నాయండి. పుట్నాల పప్పుతో చేశా. ఇలాగే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకో రకం కూడా నేను చేసి చూపెడుతున్నాను. శనగపిండి అది వేసి నేను సులువుగా సన్న జంతికలు చేస్తాను. నాకు రావు జంతికలు ఇప్పుడు సన్నగా చేస్తాను. ఇదిగో ఈ గ్లాసులు శనగపిండి అండి తీసుకునేది. ఇదే గ్లాసు శనగపిండి తీసుకున్నాను. దీంతో 2 గ్లాసులండి వరిపిండి, 2 తీసుకుంటున్నాను. ఇది 2 అండి. ఇదిగోనండి వరిపిండిని, బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి. మళ్ళీ ఏదైనా వేరే అనుకుంటారేమో మీరు. ఇదిగో పొడి బియ్యం పిండి అండి. ఇవి ఓన్లీ వాము జంతికలేనండి. ఇంక నేను పప్పులు అవి వేయలేదు. ఆ మిగిలిన వీడియోలు కూడా చూడండి. నా వీడియోస్ చాలా ఉన్నాయి. జంతికలు, రకరకాల జంతికలు ఉన్నాయి. మీరు పిల్లలకి చక్కగా చేసి పెట్టుకోవచ్చు. ఇదిగోనండి. ఇప్పుడు దీంట్లోనూ కొంచెం ఆయిల్ వేయాలండి. అప్పుడు మీకు అంటుకోదన్నమాట పిండి. ఇదో టిప్ అది. ఇదిగో వాము అండి, వాము. ఇదిగో కొద్దిగా కారం, ఎంతో కాదు, మీకు కారం ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను తక్కువే వేస్తున్నాను, కమ్మగా ఉంటాయని. ఇదిగో ఉప్పు, దీనికి సరిపడి ఉప్పు ఇలా వేసేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసేయాలి. మొత్తం నూనె ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసేయాలి. ఇదిగో ఇలాగా మిక్స్ చేసేసుకుని పిండి చక్కగా కలిపి నీట్గా కలుపుకోవాలి. ఎలా అయితే పిండి దిగుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇదిగో ఇది బాగా కలిసింది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలపాలి. అన్నీ ఒకసారి కలిపేయకండి, పలచనైపోతుంది మళ్ళీని. ఇప్పుడు అంతాను కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కలిపితే బాగుంటుంది. కొన్ని నేను చాలా వాటిలో నువ్వుపప్పు వేసాను. ఇప్పుడు దీంట్లో మటుకు వేయటం లేదు నువ్వుపప్పు. ఉత్తి వాము జంతికలాగే చేస్తున్నాను అన్నమాట. ఇదంతా కలిపాక మీకు మళ్ళీ చూపెడతాను. ఇదిగో చూడండి, పిండి ఇలా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలిపేసుకోకండి, రెక్కలు పడిపోతాయి. అలా అని మరీ పలచగా కలుపుకున్నాం అనుకోండి, అవి తొందరగా వేగవు, నూనెలో పడి తొందరగా వేగవు. అంచేత పిండి ఎప్పుడు సమానంగా ఇలా కలుపుకోండి, సరిపోతుంది. ఇలా నిలబడితే చాలు. ఇలా పారిపోయినట్టు కలిపారనుకోండి వేగదు నూనెలోను. అదే పిటకరాయిలా కలిపితే మీకు నొక్కలేరు, చాలా ఇబ్బంది పడాలని. అంచేత ఈ రకంగా సమానంగా ఇలా నొక్కుకోండి, ఇలా కలుపుకోండి, బాగుంటుంది. ఈసారి ఈ పిండి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు నూనె కాగేదాకా ఇది పక్కన పెట్టుకున్నాం. ఇదిగో ఇప్పుడు నూనె కూడా స్టవ్ వెలిగించి నూనె పెడతాను. నూనె పెట్టేసి తర్వాత ఏం చేస్తారంటే అది కాగాలి బాగాను. దీంట్లోనూ చాలా రకరకాల టిప్స్ ఉన్నాయి. చివరిదాకా మీరు జాగ్రత్తగా చూడండి. జంతికలు వండుతారు, అందరూ వండుతారు, వండాలని నేను అన్నాను. కానీ నేను ఏ రకమైన టిప్స్తో వండితే ఎంత తొందరగా తెములుతుంది, ఎంత బాగా ఉంటాయి, ఎంత టేస్ట్గా వస్తాయి అనేవి నేను చెబుతాను. చివరిదాకా వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. ఇదిగో నూనె కాగింది చూసారా? నూనె కాగటంలో మటుకు ఏ మాత్రం కూడా తగ్గకూడదండి. అంత తగ్గకుండా మటుకు పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, ఇది మొన్న నేను కొత్తగా కొన్నానండి గొట్టం. ఎందుకంటే నా దగ్గర చాలా రకరకాలు ఉన్నాయి గొట్టాలు. ఇది చాలా సన్నగా పడుతుందని మొన్నే ఇలాంటిది కొన్నాను. బాగుంటుంది
చిన్న చిన్నగా వేసుకోవచ్చని కొన్నానండి. ఇదే ఫస్ట్ టైం దీంతో చేయటం. మరి ఎలా వస్తాయో నాకు తెలియదు. అయితే బాగానే ఉంటాయి, సన్న జంతికలు కదా అని సరదాగా కొన్నాను అనమాట. కారపూస గట్టం ఉంది, కానీ ఇది మీడియంగా కారపూస కాదు, ఇది కాదు, అలా బాగుంటుందని చెప్పి కొన్నాను అనమాట అండి. ఇది అందుకని ఈవేళ ట్రైల్ వేస్తున్నాను. దీంతో జంతికలు ఎలా వస్తాయి ఏంటనేది చూస్తున్నాను అనమాట. బాగానే వస్తున్నాయి, చక్కగా పడుతున్నాయి. అదిగో అయితే ఈ నూనె కాగటంలో మటుకి ఎటువంటి మొహమాటం ఉండకూడదండి. నూనె మటుకు బ్రహ్మాండంగా సెగలు వచ్చేలాగా కాగాలి. ఇదిగో బాగానే తేలిపోతున్నాయండి. అటు ఇటు కాకుండా సన్నకార పూస కాదు, లావు జంతికి కాదు, అంత బాగుంది ఇది గొట్టం. అందుకే కొన్నానండి. మొన్న చింతలూరు అమ్మవారి తీర్థానికి వెళ్ళామండి మేము. అక్కడ దొరికితే అవి పట్టుకొచ్చామన్నమాట అండి. అయితే మామూలు గొట్టమేను, ఆ ప్లేటులది కాదు, అయినా మనకు వర్కౌట్ అవుతుందని చెప్పి తెచ్చానమాట అండి. ఇది అది చాలా బాగా వస్తున్నాయండి, సన్నగా వస్తున్నాయి. అలా తీసుకుంటే చాలా బాగున్నాయి. ఇది ఒత్తుకోవటంలోనే అందంగాను. ఇదిగో దీని మీదైనా ఒత్తుకోవచ్చండి. ఇలాగా ఇది ఇలాంటిది పెట్టుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇదిగో ఇలాగా అలా వేసుకుని ఒక్కొక్కటి మనకు దానికి అన్నాను. అలవాటైన వాళ్ళం కదండి మేము, పెద్దవాళ్ళం. అలాగే మామూలుగానే వేసేస్తాను. మీరు ఎవరైనా తెలియని వాళ్ళు అలా చేసుకుంటారని చెప్పి నేను అలా చేస్తున్నాను అన్నమాట. నాకు అన్నం లేదు. ఇలా దగ్గరగా ఇలాగా అలా పువ్వులా ఒత్తుకుని అలా లాగేస్తే చక్కగా చిన్న చిన్నగా వస్తాయన్నమాట. అది ఈజీగా వేసేసుకోవచ్చండి. మనం పిల్లలు మీ చేతుల మీదకి వస్తున్నాయి అయ్యో అని బాధపడక్కర్లేదు. అది చూసారా ఎంత బాగున్నాయో, అంతే అలా వేసేసుకోవటం. చాలా బాగా వస్తాయండి. నా జంతికల్లోనూ రకరకాల జంతికలు పెట్టాను. ఒక గ్లాసు మినపగుళ్ళు, అర గ్లాసు పెసరపప్పు, 6 వేయించేయటం. పెసరపప్పు విడిగా వేయించాలి, మామూలుగా మినపగుళ్ళు విడిగా వేయించాలి. వేయించిన 2 కలిపి 6 గ్లాసులు బియ్యం పోసి కాటిలా పట్టించాలండి. కాటిలా పట్టించాక అది మటుకు మీరు చేస్తే ఉంటాయండి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ఆ జంతికలు చాలా బాగుంటాయి. నాకు దరిదాపు బోళ్ళంతమంది చూశారండి. అది చాలా బాగున్నాయి, మేము చేసుకున్నామని కూడా చెప్పారు. అది అని చేత ఆ జంతికలు ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ ఏమోను 1 గ్లాసు శనగపిండికి 3 గ్లాసులు బియ్యం పిండి కూడా పోసి చేశాను. అదో రకం చేశాను. తర్వాత పెసరపప్పుతోటి చేశాను. చాలా ఉన్నాయండి. మీరు నా వీడియోస్ అన్నీ సీతమ్మ గారి గోదావరి రుచులు అని కొడితే మీకు అన్ని రకాల పిండి వంటలు వస్తాయి. మిఠాయిస్ ఉందండి, బోళ్ళంతా చేశాను. మిఠాయిస్ కూడా ఎంత సులువుగా చేసుకోవచ్చో చేశానండి. అది కూడా అలా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఇంకో టిప్ ఏంటంటే దీంట్లో వాయికి కూడా గ్యాప్ ఇవ్వాలి. లేకపోతే కనుక బాగా గట్టి వచ్చేస్తాయండి జంతికలు. వాయికి గ్యాప్ ఇచ్చుకుంటూ మనం పిండి బాగా మళ్ళీ పొగలు వచ్చాక మళ్ళీ వేయటం మీకు చూపెడతాను. ఇదిగోనండి, నూనె చాలా బాగా కాగింది. అదిగో మళ్ళీ అలాగా పువ్వులాగా చుట్టుకోండి. ఒకటి చిన్నది అలా చుట్టుకుంటే నూనె దగ్గర మటుకు మీరు ఏమీ మొహమాట పడకండి. పొగలు రావాలి, వస్తేనే అది మీకు కరెక్ట్ అయిన పిండి వంట కింద ఉంటుంది. లేదా మీకు చతికిలు పడిపోయి జంతికి గట్టి వచ్చేస్తుందండి. ఇది ఇలాగా చక్కగా మీకు ఎలా కావాలంటే అలాగా. చూసారా ఎంత ఈజీగా వేసేసుకోవచ్చో. అది అలా వేసుకుంటే ఎంత పిండైనా వండేయచ్చండి. జంతికలు చాలా బాగా వండేయచ్చు. ఇవి కూడా మళ్ళీ వేగుతున్నాయి చూడండి. కానీ మీరు చేసేది ఏంటంటే వాయికి నూనె బాగా కాగాలి. అది మాట కంపల్సరీ అండి ఈ పిండి వంటకి మరీనండి, లేకపోతే చచ్చడిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు చేసేది ఈ పిండి కలిపేటప్పుడు కూడా పిటకరాయిలో కలిపారనుకోండి, ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయి జబ్బలు. అదే అల్లాని పల్చగా కలిపారనుకోండి ఎంతకీ వేగం.
అంత టిప్స్ తోటి మీరు చేసుకోండి. నేను చెప్పిన మాటలే మీరు గుర్తుపెట్టుకుంటే మీరు చేసేటప్పుడు ప్రతిదీ కూడా మీకు గుర్తొచ్చేస్తుంది. నేను అన్న మాటలు మీకు గుర్తొస్తుంది. అదొకటి ఈ సన్నజంతికలు వేగటం సులువండి. చాలా సులువుగా వేయించేసుకోవచ్చు ఈ జంతికలు. అది చూసారా 5 నిమిషాల్లో వేగిపోయాయి. అయినా సరే నూనె మనం ఆగవలసిందే. పిండి వంట తీసామంటే మళ్ళీ 5 నిమిషాలు ఆగవలసిందే, మళ్ళీ పొగ రావాల్సిందే, మళ్ళీ వేయవలసిందే. అంతేగాని తీసేసాం కదా అని వెంటనే వేసేయండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగో చూసారా, అది ఎంత కరకరలాడుతూ వచ్చాయి చూడండి. కరకరలాడిపోతున్నాయి. అలా చేసుకుందరు. కానీ మీరు 1 గ్లాసు శనగపిండి, 2 గ్లాసులు పొడి బియ్యం పిండి అండి. మళ్ళీ తడిది అనుకుంటారేమో, పొడి బియ్యం పిండి ఇలా వేసుకుని మీరు చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకోండి. ఇవి కూడా మళ్ళీ అన్నీ వేసి మీకు చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం కమ్మగా కరకరలాడే మీకు మురుకులు తయారు చేశా. ఇవి సన్నగొట్టం మురుకులండి. ఇవి చూసారా ఎంత బాగా వచ్చాయోను. ఇలా అంటే మీకు కరకరలాడిపోతున్నాయండి. ఇవి చూడండి, చూసారా అవి అయిపోతున్నాయి. అందుకని నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. 1 గ్లాసు శనగపిండికి 2 గ్లాసులు పొడి బియ్యం పిండి వేసుకుని కాస్త ఉప్పు, కారం, వాము వేసుకుని ఇవి కనుక మీ పిల్లలకి పెడితే ఎటువంటి అనారోగ్యం ఉండదండి. ఎంత బాగానో చక్కగా తింటారు. పళ్ళున్న ముసలాళ్ళు అయితే బాగానే తింటారు. ఈ చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారండి. ఇవి మీరు నేను చెప్పిన కొలతలతోటి చక్కగా అలాంటి సన్నగొట్టంతో చేసుకోండి. ఇంకా 1కి 3 కూడా పోసినవి కూడా ఉన్నాయి నా వీడియోలో. అది లావు గొట్టంతో చేసుకోవాలండి అలాంటి జంతికలు. ఇవి ఈ గొట్టంతో ఇలా చేశాను. మీరందరూ కూడా నేను చేసినట్టుగా చాలామంది అడిగారు మురుకులు పెట్టండి, మురుకులు చూపించండి అని. అనేక రకాల మురుకులు నా వీడియోస్లో ఉన్నాయి. సీతమ్మ గారు గోదావరి రుచులని కొట్టండి, మీకు అన్ని రకాలు కూడా వస్తాయి. అయినా ఇది ఒక రకం మీ గురించి నేను చేశాను మళ్ళీని. నేను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.